హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. ఎంతో కమ్మగా సూపర్ టేస్టీగా యమ్మీగా వచ్చిందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. అందుకోసం కొన్ని మెంతులు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, నూనె, జీలకర్ర, ధనియాలు, అంతే అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. వీటితో చక్కటి గోంగూర పచ్చడి చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ధనియాలని కొంచెం వేయించుకోవాలి. కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే గోంగూర ఫ్లేవర్ తెలియాలి కదా మనకు, అందుకని. ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాం. ఈ కారాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలండి. మీరు ఎంత తినగలిగితే అంత. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని గోంగూరను వేయించుకుందాం. ఇది కొంచెం ముదిరిందండి, అందుకని ఎక్కువ టైం పట్టింది నాకు వేగడానికి. మీరు లేతదైతే తొందరగానే మగ్గిపోతుంది. ఇలా మగ్గించుకోవాలి కలుపుతూ. కొంచెం చింతపండు చాలా తక్కువ వేసాను. ఎర్ర గోంగూర అండి, ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, అందుకని నేను చాలా తక్కువ చింతపండు యాడ్ చేశాను. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా వేయించుకున్న జీలకర్ర, ధనియాలను యాడ్ చేసుకుని ఫస్ట్ మిక్సీ పట్టుకుని వద్దాం. తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసి కొంచెం ఉప్పు, దొడ్డుప్పు అయితే పచ్చళ్ళకి మంచి టేస్ట్ వస్తుందండి, అందుకని దొడ్డుప్పు వాడుకోండి, బాగుంటుంది. ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టుకుని తీసుకొద్దాం. ఎండుమిర్చిని కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని రోట్లో దంచుకుందామండి. రోట్లో అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అందుకని నేను ఇది ఆకు మాత్రమే రోట్లో దంచాను, మిగిలినవన్నీ మిక్సీలో పొడి చేశాను. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఈ చిన్న రోలు మళ్ళీ ఎదగదేమో అని అలా చేశాను. మీకు రోల్ అవైలబిలిటీ లేకపోతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అండి. కొంచెం పల్స్ మోడ్లో 1-2 సార్లు పల్స్ చేసుకోవాలి అంతే. అలా అయితే చాలా బాగుంటుందండి, కానీ రోట్లో వచ్చిన టేస్ట్ మాత్రం రాదు. ఇందులోనే మనం కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దంచుకుందాం. ఇలా పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. గోంగూరతో ఉల్లిపాయ కాంబినేషన్ అసలు విడదీయలేని సంబంధం కదా రెండింటిది. చూడండి, ఇలా ఒకసారి ట్రై చేసి ఇలా దంచుకుందాం మంచిగా. నిలువ ఉంచుకునేలాగైతే ఉల్లిపాయ యాడ్ చేయకండి, ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 రోజుల వరకే, మా ఇంట్లో అయితే 2 రోజులే ఉంటుంది, అందుకనే నేను ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. కొంచెం బాండీలో నూనె తీసుకుని అది వేడైన తర్వాత పోపు గింజలు, వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేపుకోవాలి. నేను వెల్లిపాయలు దంచేప్పుడు వేయలేదండి, నాకు ఇట్లా ఇష్టం ఇందులో వెల్లిపాయలు ఉండడం. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. అందులోనే మనం ముందుగా నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు వేపుకుందాం. ఈ పోపు అంతా దీనికి పట్టేంతసేపు వేపుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, అద్భుతమైన గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడన్నంతో సర్వ్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.